గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో గ్రామ సభలు పూర్తిగా ముగిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ రైతు భరోసా పథకాలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల్లో కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ దరఖాస్తులను కూడా పరిశీలించి ప్రతి ఒక్క అర్హుడైన నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా అందేలా చూస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిజమైన నిరుపేదలను గుర్తించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు ఆరోపిస్తున్న నేపథ్యంలో సార్ మీరేం చెప్తారు సార్ సమాధానం? అక్కడున్న ప్రజల్ని కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా 10 సంవత్సరాలు పరిపాలించి 1 లక్ష కార్లు కూడా ఇవ్వలేని వాళ్ళు, 10 సంవత్సరాలు పరిపాలించి 1 లక్ష ఇళ్ళు కూడా ఇవ్వలేని వారు, 10 సంవత్సరాలు పరిపాలించి 1 పెన్షన్ కూడా ఇవ్వలేని వారు, 10 సంవత్సరాలు పరిపాలించి 1 ఉద్యోగం కూడా ఇవ్వలేని వాళ్ళు ఈరోజు పోయి అమాయకులైన ప్రజల్ని ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని వద్దామని చెప్పి అక్కడ పోతే మీరు వాళ్ళని రెచ్చగొట్టి ఈనాడు మరి అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం చేయడానికి పోయారు తప్ప ఇది జరగవద్దు, ఈ కార్యక్రమం జరగవద్దు, వీళ్ళకి ఇళ్ళు రావద్దు, వీళ్ళు పెన్షన్లు రావద్దు, వీళ్ళకి రేషన్ కార్డు రావద్దనే మరి మేము ఇవ్వలేకపోయినాం మీరివ్వటం ఏంటని ఒక దురుద్దేశంతో చేసే కార్యక్రమం తప్ప ఈనాటికి కూడా ఎక్కడా కూడా లబ్ధిదారులని సెలక్షన్ చేయలేదని అక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది, ఇక్కడ గ్రామాల్లో పోయి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా 3 మంత్రులు కూడా గ్రామంలో అంటే మండలాల్లో గ్రామ సభలు నడుస్తుంటే 3 మంత్రుల నుండి జిల్లాలో 3 ఏ ఒక్క మంత్రి కూడా గ్రామ సభలకు అటెండ్ కాలేదు. కాంగ్రెస్ కింది స్థాయి లీడర్లు కానీ అలాగే పై స్థాయి లీడర్లు ఎవరు కూడా గ్రామ సభకు అటెండ్ కాలేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు వాళ్ళని ప్రశ్నిస్తారు అన్న సందర్భంలోనే వాళ్ళు గ్రామ సభలకు అటెండ్ కాలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి మీరేం సమాధానం చెప్తారు సార్? ఇది పూర్తిగా అసత్య ఆరోపణ. ఎక్కడికెక్కడ గ్రామాల్లో మా నాయకత్వం ఉన్నది. మేము అర్హులైన వారికి మరి అర్హత కలిగిన వారికి తప్పకుండా లబ్ధి చేకూర్చాలని మా ప్రయత్నం మేము చేశాము, మా నాయకత్వం చేసింది. కానీ ఇది మేము మొదటనే చెప్పాం, ఇది రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా జరగాలి. ఒక మంత్రి గారో ఒక ఎమ్మెల్యే గారో కూర్చొని లిస్టు తయారు చేశారు, వాళ్ళ ఆఫీసులో తయారు చేశారు, వాళ్ళ కనుసన్నల్లో తయారు చేశారని విమర్శలు రావద్దని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనకపోయినప్పటికీ ప్రతిదీ వారి డైరెక్షన్లో ఈ రకంగా వెళ్ళండి, అధికారులు ఈ రకంగా చెప్పండి, లబ్ధిదారుల దగ్గర సేకరించండి, అర్హత ఉన్న వాళ్ళని ఎక్కడా కూడా మిస్ చేయకండి, ఒకవేళ ఎవరైనా అనర్హత ఉంటే వారు చెప్పితే వెంటనే దాని మీద విచారణ జరపండి, అనర్హులను తొలగించండి, అర్హులకు ఇవ్వండి అని చెప్పి మరి ఇక్కడ ఉన్న మంత్రులు మరి మీకు తెలుసు 2-3 మంత్రులు ఇతర దేశాల్లో పాల్గొన్నప్పటికీ 2-3 మంత్రులు ఇక్కడ అనేక కార్యక్రమాలు ఈరోజు మరి 26వ తారీఖున మరి 4 ప్రధానమైన కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నప్పుడు అనేక రకమైన మరి ప్రభుత్వ పనులుంటాయి కాబట్టి వారు రానంత మాత్రాన మీరు పోయి చేసింది ఏముంది రెచ్చగొట్టారు. అదే మేము పోతే ఏం చేసేవాళ్ళు, మీరు స్వార్థం కోసం మీ కార్యకర్తలకు ఇచ్చారని ఆరోపణ చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులు తిరక్కముందే మరి ఒకవైపు కేటీఆర్ ఒకవైపు హరీష్ రావు వీళ్ళు ఇది చేస్తే అది ఎందుకు చేశారంటారు, అది చేస్తే ఇది ఎందుకు చేయలేదంటారు. ఉదాహరణకి ఉచిత బస్సు ప్రవేశపెడితే ఆటో కార్మికులు రెచ్చగొట్టారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తే మరి 201 ఎందుకు ఇవ్వరంటారు. అదేవిధంగా మరి మీరు రేషన్ కార్డులు ఇస్తామంటే అందరికి ఎందుకు ఇవ్వరంటారు. సార్ ప్రధానంగా ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తూ కూడా తాత మధు గారు ఒక సూటి ప్రశ్న అయితే వేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈసారి నువ్వు పార్లమెంట్ నుంచి నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ కందాల ఉపేందర్ రెడ్డి మీద పోటీ చేయి, ఈసారి నీకు డిపాజిట్లు కూడా రావని చెప్పి ఎంతో ఘాటుగా విమర్శలు చేశారు. ఈ విమర్శ మీద మీ సొంత నియోజకవర్గం కూడా పాలేరు నియోజకవర్గమే, దానికి మీరేం సమాధానం చెప్తారు సార్? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మధిరలో గెలిచి 4 సార్లు వరుసగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ 50,000 మెజార్టీ పై చెలుగుతో గెలుపొందారు. దీనికి మళ్ళొక ఎన్నిక ఏమిటి అంటే ఇప్పటి వరకు జరిగింది 2వ ఎన్నిక 3-4 నెలలు తిరక్క ముందే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. వారికి వచ్చిన కంటే తర్వాత వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయా లేవా, ఇంకా అది సాలదా? మీకు రాష్ట్రంలో మీ ప్రతిపక్షాన్ని చూసి
మీకు వీళ్ళకున్న వ్యత్యాసాన్ని చూసి మీకు 0 పార్లమెంట్ ఇచ్చారు. ఇంకా బుద్ధి రాలేదా? మరి ఇంకో ప్రాతిపదిక ఏంటి? మన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మేము చేసిన అభివృద్ధి నాశనం చేస్తూ ఉన్నారు, మీరు వ్యవస్థలంతా నాశనం చేస్తూ ఉన్నా అని మీరు పన్నిగట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఈరోజు తెలంగాణ బెస్ట్ గవర్నమెంట్, బెస్ట్ పాలసీ అని చెప్పేసి సుమారు 2 లక్షల కోట్లు చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా వస్తున్నాయంటే ఈ 2 చాలు నిదర్శనం. ఎక్కడో పోయి ఎక్కడికక్కడ పోయి నువ్వు చేయమని కేటీఆర్ని రాజీనామా చేయమని గెలుస్తాడా? కేటీఆర్ మీరు ఇప్పుడు మీకు ఒక బై ఎలక్షన్ జరిగింది, మీ క్యాండిడేట్ చనిపోయాడు, మరి అక్కడ ఎవరు గెలిచారు? మీ పార్లమెంట్ స్థానాలు మీకు ఎన్నున్నాయి గతంలో, ఇప్పుడు ఎన్నున్నాయి, ఎన్నింటిలో డిపాజిట్లు వచ్చినాయి? అది చాలేదా? ఇంకా ఇప్పుడు ఎలక్షన్ రాబోతా ఉన్నాయి రేపు స్థానిక సంస్థల్లో, అప్పుడు తెలుసుకుందాం. మరి అదే నేను ఛాలెంజ్ చేస్తున్నా, అదే మధు గారిని ఇప్పుడు రాజీనామా చేసి ఎమ్మెల్సీ గెలవమను, గెలుస్తాడా? మరి ఆనాడు గెలిచిండు కదా, ఈనాడు గెలవమను. అదే ఎంపీటీసీలు అదే ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, మళ్ళీ అదే వాళ్ళతో ఓటు పెట్టేదాం. అది తప్పుడు సవాల్, అది ఆ అసమర్థుడు చేసే సవాల్. మీరు గెలవండి, ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళ తాత మధు అనే వ్యక్తి ఒక గ్రామ సభలో పాల్గొంటే ప్రజలు తిరగబడ్డారు ఆయన మీద. అయ్యా నువ్వు 10 సంవత్సరాలు ఒక కార్డుని ఇచ్చావా? ఒక కార్డు ఇచ్చి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కదా, మీరు ఒక్క ఇళ్ళని ఇచ్చారా? ఒక ఇళ్ళని ఇచ్చి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కదా, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వాటిని తట్టుకోలేక ఈడకొచ్చి 4 గోడల మధ్య ప్రెస్లో ఏదో మాట్లాడితే అది ప్రజలు హర్షించరు. అది కేవలం మీకు ప్రెస్లో పెట్టడానికి, ప్రెస్లో చూడటానికి మాత్రమే ఉంటుంది తప్ప ప్రజల్లో అది పోదు. చూశారు కదా, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం రభస చేస్తుందే తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క నిరుపేద అర్హుడికి పథకాలు అందేలా చర్యలు చేపట్టడమే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గ్రామ సభల్లో బీఆర్ఎస్ పార్టీ కొంతమందిని రెచ్చగొట్టి అనర్హుల పేర్లు జాబితాలో వచ్చాయంటూ అనర్హులను రెచ్చగొట్టి కొంత గ్రామ సభల్లో గందరగోళమైన వాతావరణం నెలకొల్పుతున్నారు తప్ప గ్రామ సభల్లో మళ్ళీ అప్లై చేసుకున్న వారిని రీసర్వే చేసి వాళ్లకు కూడా ప్రతి ఒక్క పథకం వాళ్లకు అందేలా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలు పూర్తిగా ముగిశాయి. గ్రామంలో దాదాపు 16,000 పైచిలకు ఆ గ్రామంలో గ్రామ సభలు అడిగాయి. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. అలాగే 10 నుంచి 15,000 ఎకరాల్లో రైతు భరోసా కూడా కట్ అయింది. గతంలో కూడా రైతు బంధు పేరిట బీఆర్ఎస్లో కొన్ని అక్రమాలు జరిగాయంటూ కూడా మనం ఆ కథనాలు వింటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి ఆరోపణలకు తావు లేదు. ప్రతి ఒక్క నిరుపేదలకి ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా, ప్రతి ఒక్క పథకాన్ని అర్హుడికి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఇది ఇక్కడ సిచ్యువేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.